వీళ్ళు సినిమా తీశారంటే హిట్ పక్కా. ఫ్లాప్ అనే పదానికి అర్థం కూడా తెలియని డైరెక్టర్లు వీళ్ళే. సినిమా ఇండస్ట్రీలో ఓటమి అనే పదాన్ని తుడిచిపెట్టిన దర్శకులే ఇవాళ మన వీడియో టాపిక్. ఒక్కో సినిమాతో టైం సెట్ చేసిన వీరి విజయాల గురించి, ఇక రాబోయే బ్లాక్ బస్టర్ ప్రాజెక్టుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. మొదటిగా రాజ్ కుమార్ హిరానీ. మున్నాబాయి నుండి డంకీ వరకు రాజ్ కుమార్ హిరానీ తీసిన ప్రతి సినిమా ఒక ఎమోషన్, క్లాస్, క్లీన్, మీనింగ్ఫుల్ సినిమా. మున్నాబాయ్ ఎంబీబీఎస్, లాగే రహో మున్నాబాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు, డంకీ వంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ షారుఖ్ ఖాన్తో మరో మూవీ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్ళీ ఓ క్లాసిక్ సినిమాకి ప్రేక్షకులు రెడీ అవ్వాలి. ఆ తర్వాత రాజమౌళిని ఇండియా అంతా గౌరవంగా చూస్తుంది. ఎందుకంటే అతను సినిమా కళను గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లిన దర్శకుడు. రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత వరుసగా సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర లాంటి భారీ కమర్షియల్ సినిమాలతో పాటు మర్యాద రామన్న వంటి మీడియం బడ్జెట్ సినిమా తీసి భారీ హిట్ అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఈగానే ప్రయోగాత్మకమైన సినిమా తీసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత బాహుబలి, త్రిబుల్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేయడంతో పాటు తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డుని అందించాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో SSMB 29 తీస్తున్నాడు. ఇది ఒక ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా అన్న విషయం తెలిసిందే. అలాగే తమిళ సినిమాల్లో న్యూ ఏజ్ మాస్ డైరెక్టర్ అంటే లోకేష్ కనగరాజ్. ఆయన 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమా చేస్తున్నారు. దానితో పాటు LCUలో మరికొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. తరువాత తెలుగులో 100% హిట్ రేషియో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో తెలుగు పరిశ్రమకు డైరెక్టర్గా పరిచయమై సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాంతో వరుస హిట్స్ అందించారు. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో భారీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ యూనిట్. దీని తర్వాత బాలయ్యతో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. అలాగే తమిళనాట రాజారాణితో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అట్లీ, బిగిల్, తేరీ, మెర్సిల్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండియన్ లెవెల్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్తో ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద సైఫై యాక్షన్ సినిమా చేస్తున్నారు. చివరిగా ప్రశాంత్ నీల్ పేరు వస్తే మాస్ డాన్స్లో పులిగర్జన వినిపిస్తుంది. కన్నడ సినిమా ఉగ్రం సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత KGF సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్తో సలార్ పార్ట్ 1తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి ఇప్పుడు NTR హీరోగా ఒక భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనితో పాటు ప్రభాస్తో సలార్ పార్ట్ 2 చేయాల్సి ఉండగా యష్ హీరోగా మరో సినిమా చేయాల్సి ఉంది. మరి ఈ డైరెక్టర్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? వాళ్ళ అప్కమింగ్ మూవీస్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.